వెల్కమ్ టు అవర్ ఛానల్. రాత్రి 8 గంటలకు కార్తీక్ ఇంటి లోపలికి రాగానే హారిక మంచినీళ్ళ గ్లాస్తో ఎదురు వచ్చింది. కార్తీక్ హారికను చూడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. నీళ్ళ గ్లాసు నేల మీద పడి పగిలిపోయింది. గాజు ముక్కలు చెల్లాచెదురయ్యాయి. కానీ కార్తీక్ వెనక్కి కూడా చూడలేదు. షూలు విప్పకుండా ఆఫీస్ బ్యాగ్ భుజం మీదనే ఉండగా తన గదిలోకి వెళ్ళి లోపల నుంచి గడియ వేసుకున్నాడు. ఆ గడియ పడిన శబ్దం హారిక గుండెల్లో ఏదో తెగిపోయినట్టుగా వినిపించింది. కార్తీక్ అని ఆమె తలుపు దగ్గరకు వెళ్ళి పిలవలేదు. ఇంతకుముందు ఎన్నిసార్లు వెళ్ళింది. ఏమైంది అని అడిగింది. కాఫీ తాగుతారా అంది. ఆఫీసులో ఏమైనా ఇబ్బందా అని నెమ్మదిగా పలికింది. ప్రతిసారి అవతల నుంచి వచ్చిన జవాబు ఒకటే, ఏమీ లేదు, నేను కొద్దిసేపు ఒంటరిగా ఉండాలి. ఆ రాత్రి మాత్రం హారిక హాల్లో సోఫా చివరన కూర్చుంది. చెంపల మీద కన్నీళ్లు కారుతున్నాయి. వంటగదిలో కాగుతున్న పాల వాసన హాల్లోకి వస్తుంది. గోడ గడియారం 8 దాటినట్టు కొట్టింది. పూజ గది ముందు వెలిగించిన చిన్న దీపం గాలికి రెపరెపలాడుతూ కనిపించింది. పార్వతి వంటగది నుంచి బయటకు వచ్చింది. కోడలి కన్నీళ్లు చూసి ఆమెకు చిరాకు వేసింది. చీర కొంగు నడుముకు దోపుకొని నేల మీద పగిలిన గ్లాసు ముక్కలు చూసింది. ఏంటి హారిక ఆ ముఖం అంది. కార్తీక్ రోజంతా ఆఫీసులో అలసిపోయి వచ్చాడు. కాసిన్ని మంచినీళ్ళు ఇచ్చి నవ్వుతూ పలకరించడం మానేసి ఇలా దెయ్యంలా మూతి ముడుచుకొని కూర్చుంటే ఏ మగాడికైనా కోపం రాదా? ఒక పద్ధతి పాడు లేకుండా హారిక నెమ్మదిగా తలెత్తింది. నేను మంచినీళ్ళు గ్లాస్ పట్టుకొని ఆయన ముందుకు వెళ్ళాను అత్తయ్య అంది. కానీ ఆయన నా వైపు కూడా చూడలేదు. పెన్లాం నీళ్ళ గ్లాస్తో ఉందనే ధ్యాస కూడా లేకుండా నెట్టుకొని రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటే నేను నకిలీ నవ్వులు నవ్వుతూ సేవలు చేయాలా? ఓహో, పార్వతి వెటకారంగా నవ్వింది. దీనికేనా ఈ కన్నీళ్ళ ప్రవాహం? నా కొడుకు నీకేమైనా తక్కువ చేస్తున్నాడా? 10,000 చీర అడిగితే 20,000 చీర కొనిస్తున్నాడు. చేతుల నిండా బంగారం చేయించాడు. నెల తిరిగేసరికి డబ్బు లోటు లేకుండా నీ చేతిలో పెడుతున్నాడు. తాగాడా, తిరిగాడా, పక్కదారిలోకి వెళ్తున్నాడా? ఇంత పద్ధతి గల మొగుడు దొరికినందుకు అదృష్టం అనుకోవాల్సింది పోయి నన్ను చూడలేదు, పలకరించలేదు అని ఏడవడమేంటి? పిల్లతనం కాకపోతే. హారిక నెమ్మదిగా లేచి నిలబడింది. అత్తగారి వైపు చూసింది. ఆ డబ్బులు ఊరికే రావట్లేదు అత్తయ్య అంది. నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను. నాకు ఆయన కొనిచ్చే చీరలు నగలు వద్దు. నాకు కావాల్సింది మనిషి. ఒక భర్తగా నా బాధని వినే ఓపిక, నా మనసును అర్థం చేసుకునే హృదయం ఆయన దగ్గర ఉన్నదా? హారిక దగ్గరలోని ఒక ప్రైవేటు పాఠశాలలో చిత్రకళా ఉపాధ్యాయురాలు. హృదయమా? పార్వతి చేతులు తిప్పింది. మగాడికి హృదయంతో పని లేదు, బాధ్యతలతో పని. రోజంతా బయట 100 సమస్యలతో సతమతమై ఇంటికి వస్తే వాడు నీ సోకులు, నీ వేదాంతాలు వినాలా? మా రోజుల్లో మా మామగారు ఆఫీసు నుంచి వస్తే మా అత్తగారు భయంతో ఎదురెళ్ళేవారు. నా మొగుడు నాతో జీవితంలో ఒక్కరోజు కూడా ప్రేమగా మాట్లాడలేదు. కానీ నేను ఇల్లు నిలబెట్టలేదా? పిల్లల్ని కనలేదా? మీలా చిన్నదానికి రచ్చ చేసి కాపురాలు కూల్చుకోలేదు. ఆ మాటలు హారిక అదే నేను మాట్లాడుతున్నానత్తయ్య, అదే నా బాధ అత్తయ్య అంది. మీరు భరించడాన్ని సంసారం అనుకున్నారు. భర్త అన్నం పెడితే చాలు, కొట్టకపోతే చాలు అని మీ జీవితాల్ని బలి చేసుకున్నారు. కానీ నాకు ఆ బతుకు వద్దు. కార్తీక్ సంపాదించడం తెలుసు, కానీ ప్రేమించడం తెలియదు. నాకు ఒత్తిడి ఉంటుంది, నాకు బాధలుంటాయి. నేను ఏడిస్తే ఓవర్ యాక్షన్ అంటాడు. సమస్య వస్తే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు, లేదా నా మీద అరుస్తాడు. భావోద్వేగాలు లేని రాతి బొమ్మతో కాపురం చేయడం నా వల్ల కాదు. రాతి బొమ్మ అంటావా? పార్వతి స్వరం కోపంతో ఊగిపోయింది. నిన్ను సుఖంగా ఉంచడానికి రాత్రింబవలు కష్టపడే నా కొడుకు నీకు రాతి బొమ్మలా కనిపిస్తున్నాడా? మీ చదువులు, మీ ఆధునిక పిచ్చి ఆలోచనలే మీ కాపురాల్లో నిప్పులు పోయిస్తున్నాయి. మగాడంటే కొండలా ఉండాలి, నీలా ప్రతిదానికి ఏడుస్తూ కూర్చోకూడదు. హారిక ఆ మాట విని కళ్ళు మూసుకుంది. తరువాత చాలా స్పష్టంగా అంది. కొండలా ఉండడం అంటే రాయిలా మారిపోవడం కాదు అత్తయ్య.
బాధ వస్తే కంట నీరు పెట్టుకోవడం మగాడికి తప్పు కాదు. ఆయన నా భౌతిక అవసరాలు తీర్చే యజమాని కావచ్చు, కానీ నా భావాలను పంచుకునే భాగస్వామి మాత్రం కాలేకపోతున్నాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి మగాడు ఏడవకూడదు, భావాలు చూపించకూడదు అని నేర్పించి ఒక రోబోలా పెంచారు. ఆ లోటును ఆయన ఇచ్చే ఏ బంగారము పూడ్చలేదు. ఆ మాట గాలిలో నిలిచిపోయింది. పార్వతి నోట మాట రాలేదు. ఆమె కళ్ళు మొదట హారిక మీద నిలిచాయి. ఆ తర్వాత గది తలుపు మీద పడ్డాయి. లోపల నుంచి ఏ శబ్దము రాలేదు. కానీ ఆ తలుపు అవతల కార్తీక్ నిలబడి ఉన్నాడని ఇద్దరికీ తెలియదు. హారిక కింద పడిన గ్లాసు ముక్కలు ఏరడానికి వంగింది. కొద్దిసేపటి తర్వాత హారిక చేతిలో చిన్న చీపురు, చెత్త డబ్బా ఉన్నాయి. గాజు ముక్కలు ఏరుతూ ఆమె మెల్లగా అంది, నేను ఈ ఇంటిని వదిలి ఈ రాత్రే వెళ్ళనత్తయ్యా. మీ కొడుకును శిక్షించడానికి కూడా ఏమీ చెయ్యను. కానీ ఇకపై ఆయన నాతో మాట్లాడకుండా తలుపు వేసుకుంటే నేను ఆ తలుపు ముందు నిలబడి బతిమాలుకోను. నా గది తలుపు తెరిచే ఉంటుంది. మాట్లాడాలి అనిపిస్తే రావచ్చు, మౌనంగా ఉండాలని అనుకుంటే ఉండిపోవచ్చు. కానీ నా మీద అతని మౌనాన్ని శిక్షలా వేయడం ఇక కుదరదు. ఆమె పగిలిన గ్లాసు ముక్కలను చెత్త డబ్బాలో వేసింది. ఆ శబ్దం తేలిగ్గా వినిపించినా పార్వతికి అది ఒక తీర్పులా అనిపించింది. హారిక ఆ రాత్రి తమ పడక గదికి వెళ్ళలేదు. ఇంటి వెనుక ఉన్న చిన్న గదిలో ఒక పలుచని పరుపు వేసుకుంది. ఒకప్పుడు పిల్లలు పరీక్షలకు చదివిన ఆ గదిలో పాత బుక్ షెల్ఫ్ మూలన నిలబెట్టిన మడత మంచం, అక్కడ ఎప్పుడూ నిశ్శబ్దం ఉండేది. ఆ రాత్రి ఆ నిశ్శబ్దం హారికకు శత్రువుగా అనిపించలేదు. కార్తీక్ గది తలుపు చాలాసేపు మూసే ఉంది. అర్ధరాత్రి ఒకసారి తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. నీళ్ల బాటిల్ తీసుకునే అడుగులు వచ్చాయి. హారిక మేల్కొని ఉన్నా కదలలేదు. అతను ఆ గది గుమ్మం దగ్గరకు వచ్చి ఆగాడు. తలుపు తెరిచే ఉంది. లోపల వెలిగిన చిన్న నైట్ ల్యాంపు వెలుగులో హారిక వెనక్కి తిరిగి పడుకుంది. కార్తీక్ పెదవుల దాకా ఒక మాట వచ్చింది, హారిక. కానీ ఆ మాట బయటకు రాలేదు. అతను మళ్ళీ తన గదిలోకి వెళ్ళి గడియ వేసుకున్నాడు. ఆ ఇంట్లో కార్తీక్, హారికల పెళ్లి జరిగి 3 సంవత్సరాలు అయింది. పార్వతి ఈ స్థితి వస్తుందని ఊహించలేదు. హారిక మొదట ఆ ఇంట్లో అడుగుపెట్టిన రోజు కూడా ఇదే వరండాలో మల్లెపూల వాసన ఉండేది. కార్తీక్ అప్పట్లో కూడా పెద్దగా మాట్లాడేవాడు కాదు, కానీ చిన్న చిన్న విషయాలు గుర్తు పెట్టుకునేవాడు. హారికకు జలుబు వస్తే అల్లం తెచ్చి పెట్టేవాడు. ఆమెకు ఇష్టమైన పుస్తకం కనిపిస్తే తీసుకొచ్చి బెడ్ మీద పెట్టేవాడు. పెళ్ళి అయిన 2వ నెలలో హారిక పుట్టినరోజు. ఎలాంటి పెద్ద బహుమతి కాదు, కానీ ఆమె చిన్నప్పుడు పాడిన పాటను వెతికి ఒక పెన్ డ్రైవ్లో పెట్టి ఇచ్చాడు. అప్పుడు అతని నిశ్శబ్దం హారికకు సిగ్గులా, మృదుత్వంలా అనిపించింది. కానీ సంవత్సరం గడిచేసరికి ఆ నిశ్శబ్దం గోడగా మారింది. ఆఫీసులో జరిగినది చెప్పడు. హారిక చెప్పేది మధ్యలో వింటూ ఫోన్ చూస్తాడు. హారిక తల్లికి అనారోగ్యం వచ్చినప్పుడు ఆమె 3 రాత్రులు ఆసుపత్రిలో మేల్కొని ఉంది. కార్తీక్ బిల్లులు చెల్లించాడు, కారులో తీసుకెళ్ళాడు, మందులు తెచ్చాడు. కానీ హారిక ఆసుపత్రి మెట్ల మీద కూర్చొని ఏడుస్తుంటే అతను ఆమె పక్కన కూర్చొని ఒక్కసారి కూడా నువ్వు భయపడకు, ఏమీ కాదు అని ఒక్క మాట చెప్తాడా అని ఎదురు చూసేది. కానీ అతను మనసు తన వైపు ఎప్పుడూ రాలేదు. ఆ రాత్రి 9 గంటలు దాటకముందే హారిక ఫోను మోగింది. స్క్రీన్ మీద తన పాత ఇంటి పక్కనే ఉండే సీతమ్మ పేరు కనిపించింది. సాధారణంగా ఆమె ఈ సమయానికి ఫోన్ చేస్తే మీ నాన్న మల్లె మొక్కలకి నీళ్లు పడుతున్నాడు అని నవ్వుతూ చెప్పేది. కానీ ఆ రాత్రి ఆమె గొంతు వణుకుతుంది. హారికమ్మ, మీ నాన్నగారు వరండాలో పడిపోయారు, మాట రావట్లేదు. అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నా. నువ్వు వెంటనే రా తల్లి. హారిక చేతిలోని ఫోన్ జారిపోకుండా గట్టిగా పట్టుకుంది. మాట రాలేదు. ఆమె కళ్ళు కార్తీక్ గది తలుపు వైపు వెళ్ళాయి. కార్తీక్ అని పిలిచింది. ఈసారి ఆమె గొంతులో కోపం లేదు, భయం మాత్రమే ఉంది. తలుపు తెరుచుకోవడానికి కొద్దిసేపు పట్టింది. కార్తీక్ బయటకు వచ్చాడు. అతని ముఖం ఇంకా కోపంగానే ఉంది. కానీ హారిక ఫోన్లో మాట్లాడడాన్ని చూసి ఏమైంది అన్నాడు. నాన్నకి ఏదో అయిందట,
మాట రావట్లేదట. కార్తీక్ వెంటనే కారు తాళాలు తీసుకొని వెళ్దాం అన్నాడు. అంతే. హారికకు ఆ సమయంలో అతను తన చెయ్యి పట్టుకుంటాడని ఆశ లేదు, కానీ వెళ్దాం అనే ఆ ఒక్క మాటతో కొంచెం దిక్కు దొరికినట్టు అనిపించింది. ఆసుపత్రి అత్యవసర విభాగం బయట సీతమ్మ బెంచి మీద కూర్చొని ఉంది. హారికను చూడగానే లేచి, నేను మీ నాన్నగారి దగ్గరే ఉన్నా అమ్మ, నీ పేరు పిలవడానికి ప్రయత్నించారు, కానీ నోరు కదిలింది తప్ప మాట రాలేదు అంది. హారిక పరిగెత్తి లోపలికి వెళ్ళింది. సూర్యనారాయణ మంచం మీద నిశ్చలంగా పడుకొని ఉన్నాడు. తెల్లటి దుప్పటి కింద ఆయన ఛాతి నెమ్మదిగా పైకి కిందికి కదులుతుంది. కుడి చెయ్యి కొంచెం బలహీనంగా ఉంది. పెదవులు వంకరగా ఉన్నాయి, కానీ కళ్ళు మాత్రం పూర్తిగా మేల్కొని ఉన్నాయి. ఆ కళ్ళు తలుపు దగ్గర నిలబడ్డ కూతుర్ని బాధతో చూస్తున్నాయి. నానా అని హారిక ఆయన చెయ్యి పట్టుకుంది. సూర్యనారాయణ పెదవులు కదిలాయి, కానీ మాట రాలేదు. ఆయన ఎడమ చేతి వేళ్లతో మంచం ఇనుప రైలింగ్ మీద 2 సార్లు తట్టాడు. టక్ టక్ అని. ఆ 2 శబ్దాలు హారికకు చిన్నప్పటి ఇంటిని తీసుకెళ్ళాయి. ఆమె 10వ తరగతి చదువుతున్న రోజుల్లో పరీక్షల భయంతో రాత్రిళ్ళు నిద్ర పట్టక కూర్చునేది. అమ్మ పోయాక ఇద్దరే ఉన్న ఆ ఇంట్లో సూర్యనారాయణ ఎప్పుడూ పెద్ద ఉపన్యాసాలు చెప్పేవాడు కాదు, కానీ ఆమె గదిలో లైట్ ఇంకా వెలిగితే తన వరండా కుర్చీ మీద ఉన్న చెక్క చేతిలో పట్టుకొని 2 సార్లు తట్టేవాడు. టక్ టక్ మని. ఆ శబ్దం అంటే, నేను ఉన్నానమ్మా, చదువు, భయపడకు. ఇప్పుడు మంచం మీద బలహీనంగా పడుకున్న తండ్రి అదే శబ్దం చేశాడు. హారిక కన్నీళ్ళు ఆపుకోలేక ఆయన చేతి మీద వాలిపోయింది. నేను వచ్చాను నాన్న అంది. డాక్టర్ అనిరుద్ధు బయటకు వచ్చి కుటుంబాన్ని పిలిచాడు. అతని మాటలు భయపెట్టలేదు, కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాయి. మీరు సమయానికి తీసుకువచ్చారు అన్నాడు. ఇప్పుడు ఆయన స్థిరంగా ఉన్నారు. మెదడులో వచ్చిన దెబ్బ వల్ల మాట బయటకి రావడం కష్టంగా ఉంది. ఆయన వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. చికిత్సతో కొద్ది కొద్దిగా మెరుగవచ్చు, కానీ ఈ 3 రోజులు చాలా ముఖ్యం. ఆ తర్వాత డిశ్చార్జ్ విషయానికి వస్తే, ఆయనకు ఎక్కడ ఎవరితో ఎలా సౌకర్యంగా ఉంటుందో మీరందరూ మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాలి. పార్వతి అప్పటికి ఆసుపత్రికే చేరుకుంది. ఆమె హారిక భుజం మీద చెయ్యి వేసింది. బాధపడకమ్మా అంది. మంచి గది తీసుకుందాం, అవసరమైతే నర్సును పెట్టుకుందాం, కార్తీక్ చూసుకుంటాడు. కార్తీక్ తల ఊపాడు. వెంటనే రిసెప్షన్కి వెళ్ళి గది మార్పించాడు. బిల్లులు, మందులు, స్కాన్ నివేదికలు అన్నీ అతని చేతిలో వేగంగా జరిగిపోయాయి. సీతమ్మకు తినడానికి టిఫిన్ తెప్పించాడు. హారికకు నీళ్ళు పెట్టాడు. ప్రతి పని చేశాడు. కానీ సూర్యనారాయణ మంచం పక్కకు కూర్చొని ఒక్కసారి కూడా అతని కళ్ళలోకి చూడలేదు. మొదటి రాత్రి హారిక తండ్రి పక్కనే కుర్చీలో కూర్చొని మేల్కొంది. కార్తీక్ కొద్దిసేపు బయట తిరిగి వచ్చాడు. అతని చేతిలో 2 కాఫీలు ఉన్నాయి. ఒకటి హారిక ముందు పెట్టాడు. తాగు అన్నాడు. హారిక కప్పు వైపు చూడలేదు. నాకు భయంగా ఉంది కార్తీక్ అంది. నాన్న నన్ను పిలవలేకపోతున్నారు. కార్తీక్ కాసేపు నిలబడ్డాడు. డాక్టర్ బాగవుతారు అన్నారు కదా అన్నాడు. అది తప్పు మాట కాదు, కానీ హారికకు కావలసిన మాట కూడా కాదు. డాక్టర్ ఏమన్నారో నాకు తెలుసు అంది ఆమె. నాకిప్పుడు బాగవుతారు అన్న లెక్క కాదు, నా పక్కన ఒక మనిషి కూర్చొని భయపడకు అని చెప్పే మనిషి కావాలి. అతను ఏమీ అనకుండా కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఆ రాత్రి సూర్యనారాయణ మళ్ళీ మంచం రైలింగ్ మీద 2 సార్లు తట్టాడు. హారిక వెంటనే దగ్గరకు వంగింది. ఆయన కళ్ళు ముందుగా కూతుర్ని చూశాయి. తర్వాత కిటికీ దగ్గర వెనక్కి తిరిగి నిలబడ్డ కార్తీక్ను చూశాయి. టక్ టక్ మని 2 శబ్దాలు. కార్తీక్ వెనక్కి తిరిగి చూశాడు. ఎందుకు పిలిచారో అర్థం కానట్టు ముఖం పెట్టాడు. మరుసటి ఉదయం డాక్టరు ఒక మాటల బోర్డు గురించి చెప్పాడు. ఇప్పుడు ఆయనకు మాట్లాడడం కష్టం కాబట్టి అవును, కాదు, నీళ్లు, నొప్పి, ఇంటికి, ఇంకొంచెం విశ్రాంతి వంటి సులభమైన పదాలు పెద్ద అక్షరాలలో రాసి చూపించండి. ఆయన కళ్ళలో లేదా వేళ్లతో చెప్పగలరు. ఆయన ఏం కోరుకుంటున్నారో ఊహించకండి, అడగండి. అడగండి అన్న ఒక్క మాట హారిక మనసులో గట్టిగా పడింది. తన తండ్రికి ఏం కావాలో అడగకుండానే అతని కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నట్టు ఆమెకు గుర్తొచ్చింది. పెళ్లి అయిన తర్వాత వారానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళడం, నాన్నకి ఒంటరిగా ఉండడం ఇష్టమే అనుకోవడం, ఆయన మల్లె మొక్కలు చూసుకుంటున్నారని తాను పనిలో మునిగిపోవడం, అన్నీ ఒక్కసారిగా బాధగా అనిపించాయి.
హారిక పక్కనే ఉన్న ఒక కార్డ్ బోర్డు ముక్కలను తీసుకుంది. నర్సు ఇచ్చిన రంగు స్కెచ్ పెన్సిళ్లతో 4 పెద్ద గడులు గీసింది. మొదటి గడిలో ఒక చిన్న ఇల్లు గీసి మన ఇల్లు అని రాసింది. రెండో దాంట్లో మంచం ఉన్న చిత్రంతో సంరక్షణ కేంద్రం. మూడో దాంట్లో తన బొమ్మ గీసి హారికతో 4వ గడిలో ఇంకా చెప్పాలి అని రాసింది. సూర్యనారాయణకు బోర్డు చూపించింది. నాన్న, నీకు ఏం కావాలో చెప్పు, నేను అర్థం చేసుకుంటాను అంది. ఆయన కళ్ళు చాలాసేపు బోర్డు మీద తిరిగాయి. ఎడమ చేతి వేలు మెల్లగా పైకి లేచింది. మొదట హారికతో అన్న గడి దగ్గర ఆగింది. తర్వాత మన ఇల్లు అన్న గడి మీద పడింది. హారిక గొంతు బిగుసుకుంది. సరే నాన్న అంది. నేను వింటాను. తలుపు దగ్గర నిలబడి ఆ దృశ్యం చూస్తున్న పార్వతి ముఖంలో మాత్రం ఆందోళన మరింత గట్టిగా కనిపించింది. ఆమెకు సూర్యనారాయణ కోరిక కంటే దానిని నెరవేర్చాల్సిన కోడలు ముందుగా కనిపించింది. మధ్యాహ్నం డాక్టర్ అనిరుద్ధ్ రౌండ్కు వచ్చినప్పుడు పార్వతి ఆయనను క్యారిడార్లో ఆపింది. డాక్టర్ గారు, మంచి సంరక్షణ కేంద్రాలు ఉంటాయి కదా అని అడిగింది. 24 గంటలు నర్సులు ఉంటారు, వ్యాయామం చేయిస్తారు, మేము కూడా రోజు చూసేందుకు వస్తాం. డాక్టర్ ఆమెతో ఉంటాయమ్మా అన్నాడు. కొన్ని కుటుంబాలకి అది మంచి నిర్ణయమే అవుతుంది. కానీ నిర్ణయం తీసుకునే ముందు ఆయన కోరిక కూడా అడగాలి. ఇంట్లో చూసుకునే అవకాశం ఉందా? సాయం పెట్టుకోగలరా? ఆయన ఎలా స్పందిస్తున్నారు అని చూడాలి. మాటలే రావట్లేదు డాక్టర్ గారు, పార్వతి నిట్టూర్చింది. మాటలు రాకపోవడం కోరికలు లేకపోవడం కాదు అని డాక్టర్ ప్రశాంతంగా అన్నాడు. మీ కోడలు చేసిన బోర్డు బాగుంది. ఆయన స్పందన చూస్తే అర్థమవుతుంది. పార్వతి ఆ మాట విని తల ఊపింది. కానీ ఆమె మనసు మాత్రం ఒప్పుకోలేదు. ఒక మాట కూడా మాట్లాడలేని మనిషిని ఎలా సాధడం? హారికకు ఆఫీసు ఉన్నది, కార్తీక్కి ఆఫీసు. తన వయసు అంతగా సహకరించడం లేదు. అన్నీ ఆమెకు కనిపించాయి. జీవితంలో ఒక ఇంటిని నిలబెట్టడం అంటే ప్రేమ కంటే ముందు లెక్కలు చూసుకోవడమే అని ఆమె నమ్ముతూ వచ్చింది. సాయంత్రం కార్తీక్ ఆసుపత్రి వరండాలో కూర్చున్నాడు. ల్యాప్టాప్ తెరిచి ఉంది. స్క్రీన్ మీద ఆఫీస్ మెయిల్స్ ఉన్నాయి. కానీ అతను ఏ మెయిల్ చదవడం లేదు. హారిక తండ్రి పక్కనే కూర్చొని మాటల బోర్డు సరిచేస్తుంది. కార్డుపై నీళ్లు అని పెద్దగా రాసింది. నొప్పి అని ఎర్ర రంగుతో రాసింది. హారికతో అన్న మాట కాస్త వంకరగా ఉంది. దాన్ని సరిచేసింది. కార్తీక్ని పిలిచింది. రేపు నాన్న డిశ్చార్జ్ గురించి మాట్లాడతారట. నువ్వు ఆయనతో కాసేపు కూర్చుంటావా? కార్తీక్ తలెత్తి చూశాడు. కూర్చుంటాను. కూర్చోవడం మాత్రమే కాదు, ఆయన ఏం చెప్తున్నారో వినాలి. హారిక, నేను వినను అని ఎవరన్నారు? కానీ వాస్తవం కూడా చూడాలి. మీ పాత ఇంట్లో నువ్వు ఒంటరిగా ఎలా చూసుకుంటావు? మన ఇంట్లో మెట్లు ఉన్నాయి. అమ్మకి నడుము నొప్పి. మనమిద్దరం ఆఫీస్కి వెళ్ళాలి. సెంటర్లో నర్సులు ఉంటారు. మీ నాన్నగారిని అక్కడ ఉంచుదాం. ఆయన వాళ్ళు మంచిగానే చూసుకుంటారు. సెంటర్లో మంచిగా చూడరు అని నేను అనలేదు కార్తీక్. కానీ ఆయనకి ఏం కావాలో అడగకుండా మంచిదని నిర్ణయించకూడదు కదా. నేను ఆయన కూతుర్ని, నువ్వు నా భర్తవి. మనం కలిసి కష్టపడదాం అని నన్ను ఒక్కసారిగా అడిగావా? కార్తీక్ కుర్చీ నుంచి లేచాడు. ఇప్పుడు మాటలకి సమయం కాదు, ముందు ఆయన సురక్షితంగా ఉండాలి. హారిక అతని వైపు చూసి నవ్వింది. ఆ నవ్వులో బాధ ఎక్కువ. నీకు ఎప్పుడూ మాటలకి సమయం ఉండదు కార్తీక్. నేను ఏడిస్తే సమయం కాదు, నేను అడిగితే సమయం కాదు, ఇప్పుడు నాన్న మౌనంగా ఉన్నా కూడా సమయం కాదు. నీకు ఎప్పుడు సురక్షితం అంటే మనిషిని ఒక గదిలో పెట్టి ఖర్చు భరించడం మాత్రమేనా? అతను ఏమీ అనకుండా కారిడార్ చివరికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సూర్యనారాయణ నిద్రలో కదిలాడు. హారిక దగ్గరకు వెళ్ళగానే ఆయన ఎడమ చేతి వేలు మాటల బోర్డు మీద ఇంకా చెప్పాలి అన్న గడి దగ్గర ఆగింది. తర్వాత మంచం రైలింగ్ మీద 3 సార్లు తట్టాడు. టక్ 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 మని. హారిక చిన్నప్పుడు ఆ 3 శబ్దాలకి అర్థం కూడా తెలుసు. పరీక్షలో కష్టమైన ప్రశ్న వచ్చి ఆమె తల దించుకుంటే సూర్యనారాయణ 3 సార్లు తట్టేవాడు. అది ఆగు, తొందరపడకు, మళ్ళీ చూడు. హారిక తండ్రి చేతిని తన 2 చేతులతో పట్టుకుంది. ఆగుతాను నాన్న అంది. కానీ నీ మాటకే విలువనిస్తాను. రెండో రోజు ఉదయం పార్వతి తన కాగితాల కవర్ తీసుకొని ఆసుపత్రికి వచ్చింది. బిల్లులు ఉండొచ్చని హారిక అనుకుంది. కానీ అందులో ఒక ప్రసిద్ధ సంరక్షణ కేంద్రం బ్రోచరు, గది అద్దె వివరాలు, రేపు ఉదయం అంబులెన్స్ రవాణా ఫారం ఉన్నాయి. ఇది ఎందుకు అని హారిక అడిగింది. పార్వతి సమాధానం చెప్పేలోపే కార్తీక్ అన్నాడు, అమ్మ నిన్న నర్సుతో మాట్లాడింది. అక్కడ ఫిజియోథెరపీ ఉంటుంది. మొదటి నెలకు అడ్వాన్స్ ఇచ్చాను. మంచిగా చూస్తారట. హారిక ముఖం తెల్లబడింది. నన్ను అడగకుండా? అడిగితే నువ్వు ఒప్పుకోవు అన్నాడు కార్తీక్. ఆ మాట హారికను కొట్టినట్టు అనిపించింది. ఆమె తండ్రి మంచం వైపు చూసింది. సూర్యనారాయణ మెలకుగానే ఉన్నారు.
వాళ్ళ మాటలు ఆయనకు అర్థమవుతున్నాయి. కానీ ఆయన మాట రావడం లేదు. ఏదో అడుగుతున్నట్టు ఉంది. హారిక మాటలు బోర్డు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళింది. దాన్ని ఆయనకు ఎదురుగా పెట్టింది. నానా అంది. గొంతు వణుకుతుంది, అయినా ప్రతి అక్షరం స్పష్టంగా పలికింది. నువ్వు ఈ సంరక్షణ కేంద్రానికి వెళ్ళాలనుకుంటున్నావా? ఆయన కళ్ళు బోర్డు మీద ఉన్న మంచం బొమ్మను చూశాయి. వేలు మెల్లగా పైకి లేచింది. సంరక్షణ కేంద్రం అన్న గడిని దాటిపోయి హారికతో అన్న దగ్గర ఆగాయి. తర్వాత మన ఇల్లు దగ్గర పడింది. హారిక కళ్ళలో నుంచి నీళ్లు జారిపోయాయి. ఆమె తండ్రి తల నిమిరింది. చూశారా అని పార్వతి వైపు తిరిగింది. ఆయనకి మాట రావడం లేదు, కానీ మనం ఆయన మాట వినకూడదా? పార్వతి, అమ్మ, ఆయన నీ దగ్గర ఉండాలనుకోవడం సహజం. కానీ నువ్వు ఒక్కతే ఏం చేస్తావు? జబ్బు వచ్చిన పెద్ద మనిషిని చూడడం కేవలం ప్రేమతో సరిపోదు. నాకు తెలుసత్తయ్య అంది హారిక. అందుకే నేను ఒక్కతే చూడను, సహాయం పెట్టుకుంటాను, నేర్చుకుంటాను, అవసరమైతే మా ఇంట్లోకి తీసుకెళ్తాను. కానీ నాన్నను ఆయనకిష్టం లేకుండా ఎక్కడికో పంపే కూతుర్ని నేను మాత్రం కాదు. కార్తీక్ ఒక్క అడుగు ముందుకొచ్చాడు. నీ మాటలకి అర్థం ఉందా? కానీ ఒకసారి ఆలోచించు. నువ్వు ఆయన కోసం నీ ఉద్యోగం, నీ జీవితం అన్నీ వదిలేస్తావా? నీ జీవితం? హారిక అతని మాటల మధ్యలోనే అంది. నా జీవితం గురించి నువ్వెప్పుడైనా పట్టించుకున్నావా? నువ్వు చెప్పే సౌకర్యం కోసం, నువ్వు భరించే ఖర్చు కోసం నేను నాన్న కోరికను పక్కన పెడితే అది నా జీవితం కాదు కార్తీక్. అది నువ్వు ఇచ్చిన ఏర్పాటే. ఆ మాటలు విని సత్యనారాయణ మంచం రైలింగ్ మీద గట్టిగా తట్టాడు. టక్ 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 మని. కార్తీక్ ఉలికి పడ్డాడు. ఆసుపత్రి గదిలో ఉన్న అందరి చూపు అతని మీద పడింది. అతనికి చిన్నప్పుడు తన తల్లి ఏడుస్తున్నప్పుడు తాను దుప్పటి కప్పుకొని వినిపించకుండా పడుకున్న రాత్రులు గుర్తుకొచ్చాయి. బయట నాన్న అడుగుల శబ్దం, లోపల అమ్మ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం చూసి తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. పెద్దయ్యాక డబ్బు సంపాదిస్తాను, ఎవరికీ లోటు ఉండనివ్వను. కానీ ఎవరూ ఏడవకుండా ఉండాలంటే ఏడుపు వినకపోతే చాలని చిన్నప్పటి నుంచి అతను అనుకునేవాడు. అప్పుడు పార్వతి అతన్ని తల నిమురుతూ చెప్పేది, మగపిల్లవాడివి నువ్వు, కన్నీళ్ళు పెట్టుకోకూడదు, అమ్మకి ధైర్యం నువ్వే. ఆ మాటలో ప్రేమ ఉందనుకున్నాడు కార్తీక్. ఇప్పుడు అది గొల్లెంలా తన గొంతు మీద పడిందని అతనికి మొదటిసారి అనిపించింది. అతను హారిక వైపు చూశాడు. క్షమాపణ అడగాలనిపించింది. కానీ క్షమాపణ కూడా ఇప్పుడు తనకు తొందరపాటే అనిపించింది. తనతో మాట్లాడకుండా సంరక్షణ కేంద్రం గురించి తీసుకున్న నిర్ణయం లాగానే. ఆ రోజు మధ్యాహ్నం హారిక ఆసుపత్రి రిసెప్షన్ దగ్గర అంబులెన్స్ ఫారం రద్దు చేయించింది. డబ్బు తిరిగి రాకపోయినా పర్వాలేదని చెప్పింది. కార్తీక్ అడ్డుకోలేదు. పార్వతి మాత్రం దూరంగా నిలబడి చూసింది. రాత్రి హారిక తన తల్లి ఇంటి పాత తాళం సీతమ్మ దగ్గర ఉందని తెలుసుకుంది. మరుసటి ఉదయం డిశ్చార్జ్ అయితే తండ్రిని అక్కడికి తీసుకెళ్తానని చెప్పింది. నువ్వు నిజంగానే వెళ్తావా అని కార్తీక్ అడిగాడు. నా తండ్రితో వెళ్తాను అంది హారిక. నాతో మాట్లాడడానికి సిద్ధమైతే మాత్రం రా, కానీ రాకపోయినా నేను నాన్నను ఆయనకు ఇష్టం లేకుండా ఎక్కడికి పంపను. ఆ మాటలు తర్వాత హారిక మొదటిసారి అతని కళ్ళలోకి నేరుగా చూసింది. కానీ అతను మళ్ళీ తల తిప్పుకున్నాడు. ఆ క్షణంలో హారికకు తెలిసిపోయింది, తన తండ్రి మాటల కోసం పోరాడడం కంటే కష్టమైన పని తన భర్త తనతో మాట్లాడాలని ఎదురు చూడడం అని. ఆసుపత్రి 2వ రోజు రాత్రి పార్వతి ఇంటికి వెళ్ళలేదు. హారిక తండ్రి మంచం పక్కనే మరో కుర్చీ తీసుకొని కూర్చుంది. కానీ ఆమె కళ్ళు మాటల బోర్డు మీదే తిరుగుతున్నాయి. కొద్దిసేపటికి సూర్యనారాయణ నీళ్లు అడిగాడు. హారిక అలసటతో కళ్ళు మూసుకొని క్షణంలో పార్వతి ఆ బోర్డు చూసి అర్థం చేసుకుంది. నీళ్లు ఇచ్చేటప్పుడు గ్లాసును అతని పెదవుల దగ్గర జాగ్రత్తగా పట్టుకుంది. ఆయన తాగాక ఆమెను చాలాసేపు చూశాడు. తర్వాత వేళ్లతో 2 సార్లు తట్టాడు, టక్ టక్ మని. పార్వతికి తనకు ధన్యవాదం చెప్తున్నారనే భావం ఆమెకు అర్థమైంది. తన ఇంట్లో ఏ పని చేసినా అది తన బాధ్యత అనుకున్నారు తప్ప తనకు ఎవరూ ధన్యవాదాలు చెప్పలేదు. ఆమె నెమ్మదిగా హారిక వైపు చూసింది. కోడలు కుర్చీలో వంగి నిద్రపోతుంది. జుట్టు ముఖం మీదికి వచ్చింది. చెయ్యి తండ్రి చేతిలో వేసి ఉంది. పార్వతి తన చేతి మీద ఉన్న దుప్పటిని సరిచేసింది. ఉదయాన్నే డాక్టర్ అనిరుద్ధ హారికని పిలిచాడు. ఆయనకి ఇంటి వాతావరణం కావాలని మీరు అనుకుంటే ఇంట్లో కొన్ని మార్పులు చేయాలి అన్నాడు. మంచం సౌకర్యంగా ఉండాలి, బాత్రూమ్ దగ్గర పట్టుకునే రాడ్డు, ఒక సహాయకుడు, ఫిజియోథెరపీ సమయాలు. మీరు ఎవరో ఒకరి అన్నీ చెయ్యకండి. కేర్ సెంటర్లు కూడా బాగానే చూస్తారు. కానీ ఆయన మాటను అడిగి కుటుంబం అందరూ బాధ్యత పంచుకుంటే ఇంట్లో ఉండగలరు. ఎవరో ఒకరి అన్నీ చేయకండి అన్న మాట వినగానే హారిక కళ్ళు కార్తీక్ వైపు వెళ్ళాయి. అతను తలదించుకుని డాక్టర్ మాట వింటున్నాడు.
పార్వతి కూడా అక్కడే ఉంది. డాక్టర్ వెళ్ళిన తర్వాత పార్వతి అంది, సరే ఆయన కోరిక ఇంటికే అయితే ఆ పాత ఇంటిని సిద్ధం చేసుకుందాం. నువ్వు అక్కడే ఉండు, మేము అవసరమైన ఖర్చు నర్సు అన్నీ చూస్తాం. హారిక మాట్లాడలేదు. ఎందుకు అలా చేస్తున్నావు అని పార్వతి అడిగింది. మీ నాన్నకి కావాల్సింది కూతురే కదా, నువ్వు దగ్గర ఉంటే ఆయనకి ధైర్యం. నాకు భార్యగాను ఉండాలని ఉంది అత్తయ్య అంది హారిక. మీరు ఇచ్చే పరిష్కారంలో నేను మా నాన్నకి కూతుర్ని, కార్తీక్ భార్యని కాదు, ఆయనకు అల్లుడు కాదు, మనం ఒక కుటుంబం కాదన్నట్టు ఈ నిర్ణయం ఎందుకు అంది హారిక. అయితే మీ నాన్నని మా ఇంట్లోకి తీసుకొస్తావా? నీకు కార్తీక్ ఒక గది, నాకు ఒక గది, ఆయనకి ఇంకో గది. ఇది మాటల్లో సులువు కాదు హారిక, మాటల్లో సులువు కాదు కాబట్టి ఆయన్ని వదిలేస్తామా? హారిక అడిగింది. కానీ కార్తీక్ ఏమంటున్నాడో ఆయన నోటి నుంచి వినాలి. కార్తీక్ ఒక్కసారిగా పైకి చూశాడు. హారిక కళ్ళలో ఆజ్ఞ లేదు, వేడుకోలు కూడా లేదు. తనను భాగస్వామిగా పిలుస్తోంది. అదే అతనికి మరింత భయంగా అనిపించింది. నాకు అని మొదలుపెట్టి ఆగిపోయాడు. నాకు తెలియదు హారిక, నిజంగా తెలియదు. మన ఇంట్లో ఆయనకు సౌకర్యంగా ఉంటారో, నువ్వు అలసిపోతావో, అమ్మకి ఇబ్బంది అవుతుందో నాకు తెలియదు. ఆయన జీవితంలో మొదటిసారి నాకు తెలియదు అని చెప్పాడు. హారిక కళ్ళు నిండిపోయాయి. తెలియకపోతే అడుగు అంది. ఇంతకాలం నువ్వు అన్నీ నీకే తెలుసునని అనుకున్నావు, ఇప్పుడు తెలియదని చెప్తున్నావు. అదే మొదలు కావచ్చు. అప్పుడే కార్తీక్ ఫోను మోగింది. ఆఫీసు నుంచి వరుస కాల్స్. అతను స్క్రీన్ చూసి సైలెంట్ చేశాడు. ఆ రోజు తనకు ముఖ్యమైన సమావేశం ఉందని తెలుసు, అయినా లేచి వెళ్ళలేదు. కుర్చీని సూర్యనారాయణ మంచం దగ్గరకు జరిపాడు. మామయ్య అన్నాడు. తండ్రి కళ్ళు అతని వైపు తిరిగాయి. కార్తీక్ మాటల బోర్డు చేతిలోనికి తీసుకున్నాడు. వేళ్లతో ఒక గడి మీద చూపించాడు. మీకు ఇంటికి రావాలనుందా? సూర్యనారాయణ వేలు మన ఇల్లు మీద ఆగింది. హారికతో మా ఉండాలనుందా? వేలు హారికతో మీద పడింది. కార్తీక్ బోర్డు కింద పెట్టాడు. తర్వాత చాలా నెమ్మదిగా అడిగాడు, మా ఇంటికి రావడానికి మీకు ఇష్టం ఉందా? ఆ ప్రశ్న విన్న హారిక ఉలిక్కిపడింది. ఆ బోర్డు మీద ఆ మాట లేదు. సూర్యనారాయణ కళ్ళు ముందుగా కార్తీక్ ముఖాన్ని చూశాయి. ఆ తర్వాత హారికను చూశాయి. మంచం మీద రైలింగ్ మీద 3 సార్లు శబ్దం చేశాడు. హారిక నెమ్మదిగా నవ్వింది. ఆగి ఆలోచించమంటున్నారు అంది. కార్తీక్ కళ్ళలో మొదటిసారి చిన్న వెలుగు కనిపించింది. సరే మామయ్య అన్నాడు. మనం తొందరపడము. ఆ సాయంత్రం అతను ఇంటికి వెళ్ళి వస్తానన్నాడు. బట్టలు, హారికకు అవసరమైన వస్తువులు తీసుకురావాలి. పార్వతి అతనితో బయలుదేరింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే కార్తీక్ తన గది తలుపు దగ్గర ఆగిపోయాడు. కార్తీక్ తన తల్లిని పిలిచి, లోపల నుంచే వేసే ఈ గడియ ఇన్నేళ్లుగా అది నాకు విశ్రాంతి ఇచ్చే వస్తువులా అనిపించింది అమ్మా. ఈ రోజు మాత్రం అది ఎవరూ తన దగ్గరకు రాకుండా చేసే ఇనుప ముక్కలా కనిపించింది అన్నాడు. నువ్వు బలంగా ఉండాలి అనుకున్నా నాన్న. నీ నాన్నలాగా కాకుండా డబ్బు సంపాదిస్తే నీ భార్య సంతోషంగా ఉంటుందని నేర్పా. కానీ ఈ తలుపు ఎప్పుడు మూసుకుందో నేను చూడలేదు నాన్న అని పార్వతి కళ్ళనీళ్లు పెట్టుకుంది. హారిక చెప్పిన రోబో అన్న మాట మళ్ళీ అతని చెవిలో మారుమోగింది. కోపం రాలేదు, ఎందుకంటే ఆ మాటలో తను భయపడే నిజం ఉంది. ఆ రాత్రి ఆసుపత్రికి తిరిగి వచ్చినప్పుడు హారిక వరండాలో తన తండ్రి పక్కన కూర్చొని ఉంది. హారిక కళ్ళలో బాధ ఇంకా ఉంది. కానీ ఈసారి ఆ బాధ వెనుక కొద్దిగా ఎదురుచూపు కూడా కనిపించింది. అయితే రేపు డిశ్చార్జ్ మీటింగ్లో నువ్వు మొదట విను అంది. నాన్న ఏం చెప్తారో, నేను ఏం చెప్తానో, అత్తయ్య ఏం భయపడుతున్నారో ఆ తర్వాత నీ మాట చెప్పు. కార్తీక్ తల ఊపాడు. ఆ రాత్రి ఆసుపత్రి గది తలుపు తెరిచే ఉంది. కార్తీక్ కుర్చీని మంచం పక్కకు జరిపి కూర్చున్నాడు. సూర్యనారాయణ నిద్రలో కదిలిన ప్రతిసారి అతను మాటల బోర్డు వైపు చూసేవాడు. తలుపు బయట పార్వతి నిలబడి కొడుకు ముఖంలో తొలిసారి కనిపించిన భయాన్ని చూసింది. ఈసారి అది ఆమెను బలహీనంగా అనిపించలేదు. మరుసటి రోజు ఉదయం డిశ్చార్జ్ నిర్ణయానికి అందరూ డాక్టర్ ముందు చేరారు. హారిక చేతిలో మాటల బోర్డు ఉంది. కార్తీక్ చేతిలో ఆసుపత్రి ఫైలు. పార్వతి చీర కొంగులో పాత బ్రోచర్ మడత పెట్టి ఉంది. ఆమె దాన్ని బయటకు తీయలేదు. కానీ అది తనకు తెలిసిన సులువైన దారి అని ఇంకా మనసులో అనుకుంటుంది. అప్పుడే సీతమ్మ నుంచి ఫోను వచ్చింది. హారిక మాట్లాడుతుండగా ముఖం మారిపోయింది. ఏమైంది అని కార్తీక్ అడిగాడు. మా పాత ఇంటి బాత్రూమ్ తలుపు ఇరుకుగా ఉంది, లోపల నీళ్లు లీక్ అవుతున్నాయట. నాన్నని అక్కడికి తీసుకెళ్లడం ఇప్పుడే కుదరదు అంది హారిక.
ఆ మాట చెప్తూనే ఆమెకు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. నిన్న రాత్రి ఎంత ధైర్యంగా నా ఇంటికి తీసుకెళ్తా అన్నదో ఆ ధైర్యం ఒక్కసారిగా గాలిలో మాయమైంది. పార్వతి దగ్గరకు వచ్చి, అందుకే నేను చెప్పానమ్మా అంది. సెంటర్లో సౌకర్యం ఉంటుంది. మనం ప్రేమ లేక పంపడం కాదు, చెయ్యలేని పని అని ఒప్పుకొని పంపడం. హారిక కళ్ళు మూసుకుంది. ఆమెకు ఆ క్షణంలో సౌకర్యం కోసం ఒప్పుకోవాలనే ఆలోచన వచ్చింది. తండ్రి కోరిక, తన శక్తి, అత్తగారి భయం, భర్త మౌనం అన్నీ ఆమెను చుట్టుముట్టాయి. కానీ ఆసుపత్రి గదిలో మంచం మీద పడి ఉన్న సూర్యనారాయణ వేళ్ల శబ్దం ఆమెకు గుర్తొచ్చింది. 3 సార్లు చేసే శబ్దం. ఆగి మళ్ళీ చూడు అని. డాక్టర్ గారిని అడుగుదాం అంది ఆమె. ముందు నాన్న అభిప్రాయం అడుగుదాం. ఆయన ఏం కోరుకుంటున్నారో తెలుసుకుందాం. డాక్టర్ అనిరుద్ధ్ వారిని లోపలికి తీసుకెళ్లాడు. సూర్యనారాయణ మేల్కొని ఉన్నారు. మాటల బోర్డు ఆయన దుప్పటి పక్కనే ఉంది. డాక్టర్ కుర్చీ దగ్గరికి వచ్చి మృదువుగా అన్నాడు, సూర్యనారాయణ గారు, మీ కూతురు మీతో ఉండాలనుకుంటుంది. కానీ మీ పాత ఇంట్లో సౌకర్యంగా లేదట. ఒక మంచి సంరక్షణ కేంద్రం కూడా ఉంది. ఇంకో అవకాశం కూడా ఉంది కార్తీక్ వాళ్ళ ఇంట్లో. మార్పులు చేసి మిమ్మల్ని అక్కడ ఉంచడం. మీరు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు? హారిక కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. పార్వతి చేతులు జోడించి నిలబడి ఉంది. కార్తీక్ మాటల బోర్డు తన మామగారి దగ్గరికి తీసుకెళ్లి పెట్టాడు. మామయ్య అన్నాడు. ఈసారి అతని గొంతు స్పష్టంగా వినిపించింది. మీరు మా ఇంటికి రావాలనుకుంటే అక్కడ మీకు సౌకర్యంగా చేయడం నా బాధ్యత. కానీ నిర్ణయం మీదే. మీకు ఉపకారం చేస్తున్నాము అని మేమెవరము అనుకోము. మీకు ఏది కావాలో అదే చెప్పండి. సూర్యనారాయణ కళ్ళు నెమ్మదిగా కార్తీక్ మీద నిలిచాయి. కొద్దిసేపు ఆయన వేళ్ళు కదలలేదు. తర్వాత కార్తీక్ వైపు చూశాడు. ఆ వెంటనే హారికతో అని రాసిన గడిపై వేలు ఉంచాడు. మరొకసారి కళ్ళతో కార్తీక్ వైపు చూశాడు. కార్తీక్కు మాట అర్థం చేసుకున్నట్టు తల ఊపాడు. నేను కూడా ఉంటాను మామయ్య అన్నాడు. ఆ క్షణం పార్వతి ముఖం మీద భయం మళ్ళీ అలుముకుంది. కార్తీక్ మన ఇంట్లో ఎలా అని నెమ్మదిగా అంది. కార్తీక్ ఆమె వైపు తిరిగాడు. అతని మాటల్లో కోపం లేదు. అమ్మ, ఇల్లు మనిషికి అనుకూలంగా మారాలి. మనిషి ఇంటికి అనుకూలంగా మారడానికి తన కోరికను వదిలేయకూడదు. నువ్వు నాన్నతో బతికినట్టు హారికను బతకమని నేను చెప్పను. నువ్వు అనుభవించిన మౌనం ఇంకొకరికి వారసత్వం కాదు. పార్వతి కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. ఆమె చీర కొంగులోని బ్రోచర్ బయటకు తీసి చూస్తూ నిలబడింది. సంరక్షణ కేంద్రం అని ముద్రించిన ఆ పేజీలో గది ఫోటోలు ఉన్నాయి. శుభ్రంగా, సౌకర్యంగా. అది చెడ్డ చోటు కాదు అని ఆమె అభిప్రాయం. కానీ సూర్యనారాయణ చేతి వేలు తాకిన హారికతో, కార్తీక్తో అని ఆ పేజీకి ఇప్పుడు అర్థం వేరుగా కనిపించింది. ఆమె మడతను తెరిచి రిసెప్షన్ టేబుల్ దగ్గరకు వెళ్ళి బుకింగ్ రద్దు చెయ్యమంది. ముందస్తు మొత్తం తిరిగి రాకపోయినా పర్వాలేదని చెప్పింది. హారిక వెనుక నుంచి వచ్చి అత్తగారి భుజం మీద చెయ్యి వేసింది. పార్వతి వెనక్కి తిరిగి కోడలి చేతిని పట్టుకుంది. నిన్ను అడగకుండా నిర్ణయం తీసుకున్నాను అంది. మీ నాన్న మాట కాదు, నీ మాట కూడా వినలేదు. కానీ ఇక ఏ పనైనా ముందుగా నిన్ను అడుగుతాను అత్తయ్య. మీరు అడిగితే చాలు. నేను ఎప్పుడూ మీ మాట కాదనాలని అనుకోలేదు. డిశ్చార్జ్కు ఇంకో రోజు సమయం దొరికింది. ఆ రోజులో కార్తీక్ తన జీవితంలో ఎప్పుడూ చేయని పనులు చేశాడు. ఇంటికి వెళ్ళి ముందు వరండా పక్కనున్న చిన్న గదిలో ఉన్న పాత సామాను బయటకు తీసేశాడు. అది ఎన్నాళ్ళుగా పనికిరాని కుర్చీలు, పాత పెట్టెలు పెట్టిన గది. తన ఆఫీసులో పనిచేసే అబ్బాయికి ఫోన్ చేసి దిగువ అంతస్తు బాత్రూమ్ తలుపు వెడల్పు చేయడానికి, పట్టుకునే రాడ్లు పెట్టడానికి, మంచం ఎత్తు సరిచేయడానికి సహాయం అడిగాడు. ఫోన్లో ఆ అబ్బాయి, సార్ ఇంత త్వరగా అని అడిగాడు. ఒక మనిషి ఇంటికి వస్తున్నారు అన్నాడు కార్తీక్. తర్వాత కాదు, ఇప్పుడే. మల్లె మొక్కల దగ్గర ఉన్న పెద్ద కుండీలను పక్కకు జరిపాడు. సూర్యనారాయణ తన ఇంట్లో అతిథిలా కాకుండా గుమ్మం వైపు చూస్తూ ఉండే వరండా గదిలో ఉండాలని హారిక చెప్పిన మాట గుర్తుకొచ్చింది. హారికను అడిగాడు. ఆమె కొద్దిసేపు మాట్లాడలేదు. తర్వాత ఫోన్లో పాత ఇంటి నుంచి తండ్రి కుర్చీ, మల్లె మొక్కలు తెప్పిద్దామని అంది. సరే అన్నాడు కార్తీక్. ఆ రాత్రి కార్తీక్ ఆసుపత్రిలో మందులు వేసే సమయాన్ని తన ఫోన్లో పెట్టుకున్నాడు. నర్సు ఎలా ఇవ్వాలో చూపించింది. సూర్యనారాయణ నీళ్లు అడిగినప్పుడు మాటల బోర్డు గీసి గుర్తించాడు. కాస్త ఆలస్యంగా అర్థం చేసుకున్నాడు. ఆయన వేలు అలసటగా కదిలాయి. కార్తీక్ తలదించుకొని అన్నాడు, నాకు నేర్చుకోవడానికి సమయం పడుతుంది మామయ్య, కానీ నేను వెళ్ళిపోను. సూర్యనారాయణ వేలు మంచం మీద 2 సార్లు తట్టాడు. హారిక ఆ శబ్దం విని చిరునవ్వు నవ్వింది. కానీ తాను ఒంటరిగా నిలబడాల్సిన అవసరం కొంచెం తగ్గిందన్న చిన్న ఉపశమనం. డిశ్చార్జ్ రోజు ఉదయం అంబులెన్సు ఇంటి గుమ్మం దగ్గర ఆగింది. గుమ్మం దగ్గర ఉన్న తలుపు పూర్తిగా తెరిచింది. రండి అన్నయ్య అంది
పార్వతి సూర్యనారాయణ వైపు చూస్తూ, ఈ ఇల్లు మీకు ఇబ్బంది కాకూడదు. ఏం కావాలో చెప్పండి. చెప్పలేకపోతే తట్టండి. నేను వినడానికి ఉంటాను. సూర్యనారాయణ కళ్ళు నిండిపోయాయి. వీల్ చైర్ చక్రాలు వరండా మీదుగా లోపలికి కదిలాయి. హారిక, కార్తీక్, పార్వతి అందరూ లోపలికి వచ్చారు. సూర్యనారాయణ ఆ ఇంటికి వచ్చిన మొదటి వారం ఎవరికి సులువుగా గడవలేదు. మందు సమయాలు, వ్యాయామం, నర్సు రావాల్సిన గంటలు, బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్లడం, ప్రతి చిన్న పని కొత్తగా నేర్చుకోవాల్సిందే. హారిక మొదటి 2 రోజులు తనకు తప్ప ఇంకెవరిని ఏమీ చెయ్యనివ్వలేదు. ఉదయం తండ్రికి జావ పెట్టి నర్సు చెప్పిన వ్యాయామం చేసి ఆఫీసుకు 2 గంటలు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి ఫైల్ చూసేది. రాత్రి అందరూ పడుకున్నాక వరండా గదిలో కుర్చీ మీద కునుకు తీసేది. 3వ రోజు తెల్లవారుజామున కార్తీక్ లేచి వరండాలోకి వచ్చాడు. సూర్యనారాయణ మేల్కొని ఉన్నారు. హారిక కుర్చీలో నిద్రపోతుంది. చేతిలో మాటల బోర్డు అలాగే ఉంది. ఆమె వేళ్ల మధ్య పెన్ను ఇరుక్కుపోయింది. కార్తీక్ నెమ్మదిగా ఆ పెన్ను తీసి టేబుల్ మీద పెట్టాడు. తర్వాత ఆమె తండ్రి వైపు చూశాడు. సూర్యనారాయణ కళ్ళు కొంచెం పెద్దవయ్యాయి. ఆయన వేళ్లతో సైగ చేశాడు. హారికకి విశ్రాంతి అన్నట్టు. కార్తీక్కు అర్థమైంది. అతను హారికను లేపలేదు. దుప్పటి తెచ్చి ఆమె మీద కప్పాడు. తర్వాత నర్సు చెప్పినట్టే మందులు ఇచ్చాడు. సూర్యనారాయణ నీళ్లు అడిగినప్పుడు ఇచ్చాడు. మొదటిసారి తనకు తానే కంగారు పడ్డాడు. ఒకసారి తప్పు చేస్తే మామగారికి ఇబ్బంది అవుతుందేమో అన్న భయం. ఇంతకుముందు ఎవరో ఏడుస్తుంటే ఆ భయంతో గదిలోకి పారిపోయేవాడు. ఇప్పుడు పారిపోవాలనిపించినా కుర్చీ నుంచి లేవలేదు. ఉదయం హారిక మేల్కొని చూసేసరికి కార్తీక్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సూర్యనారాయణ దుప్పటి సరిగా ఉంది. మందులు పక్కన టిక్కు గుర్తు ఉంది. నువ్వు రాత్రంతా అని హారిక అడిగింది. 10 దాటాక నర్సుకి మెసేజ్ చేశా, ఆమె చెప్పినట్టు చేశా అన్నాడు. ఇది నేను చేసిన ఉపకారం కాదు, నువ్వు 4 రోజులు చేసిన పనిలో ఒక రాత్రి అంతే. హారిక అతన్ని ముఖం చూసింది. పార్వతి ఆ మాటలు విని వంటగది గుమ్మం దగ్గర ఆగిపోయింది. ఆమె కోడలికి కాఫీ పెట్టి, నువ్వు పడుకోమ్మా, 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి కదా అంది. హారిక కళ్ళలో సందేహం కనిపించింది. నానా, నేను ఉన్నాను అంది పార్వతి. నిన్ను అడగకుండా నేనేమీ చెయ్యను. మందులు వేసే సమయం, వ్యాయామం అన్నీ రాసి ఇవ్వు. నాకు తెలియకపోతే అడుగుతా. హారిక ఒక కాగితం మీద రాసి ఇచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం పార్వతి మందుల పట్టిక తీసుకొని వరండాలో కూర్చుంది. ప్రతి గంట పక్కన చిన్న గడి గీసింది. నీళ్లు, వ్యాయామం, మందులు, విశ్రాంతి అని హారిక రాసిన మాటల్ని జాగ్రత్తగా చదివింది. సూర్యనారాయణకి అన్నీ అమర్చింది. రాము 4 గంటలకు వచ్చి వ్యాయామం చేయించాడు. సాయంత్రం కార్తీక్ ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చాడు. ఆ రోజు అతని ప్రాజెక్టులో ఒక పెద్ద లెక్క తప్పిపోయింది. తన బృందం ఎదుట అతని మాట పడవలసి వచ్చింది. ఫోన్లో వరుసగా కాల్స్ వచ్చాయి. ఇంటి గుమ్మంలోకి వచ్చేసరికి హారిక తండ్రి మందులు ఇస్తుంది. పార్వతి వంటగదిలో ఉంది. ఇంట్లోకి వచ్చిన కార్తీక్ ఎవరి ముఖం చూడకుండా తన గది వైపు నడిచాడు. ఆమె ఏమీ అనలేదు. కార్తీక్ గది తలుపు దగ్గరికి వెళ్ళి లోపల నుంచి గొళ్ళెం వేయడానికి చెయ్యి చాచాడు. ఆ ఇనుప ముక్కను తాకిన క్షణం చేతికి వెనక్కి తీసుకున్నాడు. అతను హాల్లోకి తిరిగి వచ్చాడు. ముఖం మీద కోపం ఉంది, కళ్ళలో అలసట. హారిక ఎదుట నిలబడి, నాకు ఈరోజు చాలా కోపంగా ఉంది అన్నాడు. ఆఫీసులో నేను చెప్పింది తప్పయింది. అందరూ చూస్తుండగా నన్ను నేను చూడలేకపోతున్నట్టు ఉంది. ఇప్పుడు నీతో మాట్లాడితే నిన్ను బాధ పెట్టేలా మాట్లాడతానేమోనని భయంగా ఉంది. నాకు 10 నిమిషాలు ఒంటరిగా కావాలి. కానీ తలుపు వేయను. 10 నిమిషాల తర్వాత వస్తాను. హారిక అతన్ని చాలాసేపు చూసింది. తనకు కావలసిన అన్ని మాటలు ఒక్కసారిగా వచ్చాయని ఆమె అనుకుంది. తన కోపాన్ని తాను ఒప్పుకున్నాడు. ఇది చిన్న విషయం కాదు. సరే అంది. 10 నిమిషాల తర్వాత రా. కార్తీక్ తన గదిలోకి వెళ్ళి తలుపు సగం మాత్రమే మూశాడు. గడియారం టిక్ టిక్ శబ్దం హాల్లోకి వినిపిస్తుంది. హారిక సూర్యనారాయణ చేతిని వ్యాయామం చేయిస్తుంది. పార్వతి పొయ్యి దగ్గర ఉంది. 10 నిమిషాలు దాటాక కార్తీక్ బయటకు వచ్చాడు. చేతిలో ఫోన్ లేదు, ల్యాప్టాప్ లేదు. అతను సోఫా అంచున కూర్చొని హారిక వైపు చూశాడు. ఇప్పుడు నువ్వు చెప్పు అన్నాడు. నీ రోజు ఎలా గడిచింది? ఆ ప్రశ్న వినగానే హారికకు మాట రాలేదు. ఇంత సాధారణమైన మాట కోసం తాను ఎన్నిసార్లు నిద్రలేని రాత్రులు గడిపిందో గుర్తుకొచ్చింది. వెంటనే అన్నీ చెప్పలేదు. అలసిపోయా అంది. కార్తీక్ తల ఊపాడు. ఎందువల్ల అని అడిగాడు. ఆ ఒక్క ప్రశ్నతో ఆమె కళ్ళలో నీళ్లు వచ్చాయి.
ఈసారి ఆమె ఏడుపు దాచుకోలేదు. నాన్నని చూసుకోవడం వల్ల కాదు, ప్రతిదీ అడగాల్సి రావడం వల్ల అలసిపోయా. నువ్వు మారతావో లేదో ఎదురు చూడడం వల్ల అలసిపోయా అంది. కార్తీక్ మధ్యలో మాట్లాడలేదు. తల వంచి విన్నాడు. పార్వతి దూరంగా నిలబడి ఉంది. ఒకప్పుడు ఇలాంటి మాటల్ని సోకులు అని అనుకునే ఆమెకు ఇప్పుడు కోడలి ప్రతి వాక్యం తన జీవితంలో ఎప్పుడూ బయటకు రాని మాటలా వినిపిస్తుంది. సూర్యనారాయణ సైగ చేశాడు. హారికతో మీద వైపు చూశాడు. తరువాత కార్తీక్ వైపు చూశాడు. చాలా కష్టంగా పెదవులు కదిలాయి. విను. అది పూర్తిగా మాట రాలేదు, కానీ ఆ గదిలో ఉన్న ముగ్గురు విన్నారు. పార్వతి కళ్ళు. విను. సూర్యనారాయణకి ఫిజియోథెరపీకి వచ్చే రాము ఒకరోజు హారికతో అన్నాడు, మేడం, మీరు ఒక్కరే చెయ్యకండి, అందరికీ కూడా వ్యాయామం నేర్పిస్తాం. కార్తీక్ వెంటనే కుర్చీ దగ్గరకు వచ్చాడు. పార్వతి కూడా పక్కనే నిలబడింది. రాము సూర్యనారాయణ భుజాన్ని మెల్లగా ఎలా కదిలించాలో చూపించాడు. కార్తీక్ మొదట బలంగా పట్టాడు. సూర్యనారాయణ ముఖం చిట్లించాడు. హారిక చెప్పబోయేలోపే కార్తీక్ చేతిని సడలించాడు. నొప్పిగా ఉందా మామయ్య అని అడిగాడు. సూర్యనారాయణ కళ్ళు మూసుకొని తల ఊపాడు. సరే, నేను నెమ్మదిగా చేస్తా అన్నాడు. కార్తీక్ తన తప్పు తెలిసిన వెంటనే సడలించాడు. పార్వతి పక్కనే కూర్చొని చేతిని తడుముకుంది. ఒక ఆదివారం మధ్యాహ్నం కార్తీక్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. హైదరాబాదులో 2 వారాల ప్రాజెక్టు చూడాలని అతని మేనేజర్ అడిగాడు. అది అతను చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం. ఫోను పెట్టాక అతను హాల్లోనే కూర్చున్నాడు. ముందు అయితే ఇలాంటి విషయం హారికతో చెప్పకుండా బ్యాగు సర్దేసేవాడు. లేదంటే చివరి నిమిషంలో చెప్పి ఆమె ముఖంలో వచ్చే నిరాశను చూడకుండా గదిలోకి వెళ్ళిపోయేవాడు. ఆ రోజు అతను మాటల బోర్డు పక్కన కూర్చున్నాడు. మామయ్య, నాకు 2 వారాలు బయట పని ఉంది అన్నాడు. వెళ్ళాలంటే ఇంట్లో అందరూ ఒప్పుకోవాలి. మీరు ఇక్కడ సౌకర్యంగా ఉంటారా? హారిక ఒంటరిగా ఇబ్బంది పడుతుందా? అమ్మ చెయ్యగలదా? మనం నర్సు గంటలు పెంచాలా? సూర్యనారాయణ మొదట హారిక వైపు చూశాడు. కార్తీక్ హారికను చూసి నువ్వు చెప్పు అన్నాడు. హారిక క్షణం మౌనంగా ఉంది. కార్తీక్ ఆ ప్రాజెక్టు ఎంత ముఖ్యమో ఆమెకు తెలుసు. కానీ తన మాట వినకుండా అతను వెళ్తే అది గతాన్ని మళ్ళీ జీవించడం అవుతుంది. వెళ్ళడం తప్పు కాదు అంది. కానీ వెళ్ళే ముందు మనం కలిసి ఏర్పాట్లు చేసుకుందాం. నాన్నకి నువ్వు ఎందుకు వెళ్తున్నావో చెప్పు. నాకు ఏమి కావాలో అడుగు. రోజుకు ఒక్కసారి ఫోన్ చేసి అన్నీ బాగున్నాయా అని మాత్రమే అడుగు. నీ రోజులో కూడా ఏమి జరిగిందో చెప్పు. మనం మళ్ళీ తలుపులు వెనక జీవించకూడదు. కార్తీక్ తల ఊపాడు. అలాగే చేస్తా. పార్వతి మధ్యలో నేను ఉన్నాను కదా, మీరెందుకు ఇంత లెక్కలు అనబోయింది. వెంటనే ఆగిపోయింది. నేను ఏం చేయాలో మీరు చెప్పండి అంది మెల్లగా. ఆ 2 వారాల్లో కార్తీక్ ప్రతిరోజు రాత్రి 8కి ఫోన్ చేశాడు. మొదటి రోజు ఫోన్లో పని గురించి చెప్పాడు. హారిక విన్నది. ఫోను పెట్టబోతుండగా, ఈరోజు నాకు భయం వేసింది. హారిక ఆశ్చర్యపోయింది. ఎందుకు? నా బృందం ముందర ఒక నిర్ణయం తీసుకున్నా. తప్పవుతుందేమో అనిపించింది. ముందు అయితే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకునేవాడిని. ఇప్పుడు నీకు చెప్పాలనిపించింది. హారిక కిటికీ దగ్గర నిలబడి ఉంది. అవతల నగర హోటల్ గదిలో కార్తీక్ ఒంటరిగా ఉన్నాడని ఊహించుకుంది. తప్పవుతుందేమో అన్న భయం సహజం అంది. తప్పు అయితే సరిచెయ్యవచ్చు. చెప్పకుండా ఉండిపోతేనే అది గోడగా అవుతుంది. ఆ ఫోన్లో ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. కార్తీక్ తిరిగి వచ్చిన రోజు సూర్యనారాయణ కుర్చీలో కూర్చొని వరండా వైపు చూస్తున్నారు. ఫిజియోథెరపీతో వేళ్లలో బలం కొద్దిగా పెరిగింది. హారిక పెద్ద అక్షరాలు రాసి పెట్టింది. ఆయన పలక మీద వణికిన చేతితో ఒక అక్షరం రాశాడు. కా అని. కార్తీక్ దగ్గరకు వచ్చి మొకాళ్ళ మీద కూర్చున్నాడు. నన్ను పిలిచారా మామయ్య అని అడిగాడు. సూర్యనారాయణ పెదవులు కదిలాయి. కార్తీ అని. పూర్తి పేరు రాలేదు. కానీ కార్తీక్ ఆ చేతిని తన నుదిటికి ఆనించాడు. ఇంతకాలం తనను బాధ్యతగా మాత్రమే చూసిన పెద్ద మనిషి ఇప్పుడు తన పేరును నోటికి తెచ్చుకునేందుకు పోరాడుతున్నాడు. నేను ఉన్నాను మామయ్య అన్నాడు. ఆ శబ్దం విని హారిక కళ్ళు తుడుచుకుంది. అదే సాయంత్రం నర్సు ఏజెన్సీ నుంచి ఫోన్ వచ్చింది. రాత్రి డ్యూటీకి ఇంకొకరిని పంపాలా, లేక శాశ్వతంగా ఒక సిబ్బందిని కేటాయించాలా అని అడిగారు. ఇంతకు ముందైతే పార్వతి వెంటనే లెక్కలు వేసి ఎవరి సౌకర్యమో తానే నిర్ణయించేది. ఆమె ఫోన్ను కొద్దిసేపు చేతిలోనే పట్టుకుంది. తర్వాత హారికని అడిగి చెప్తాను, అంతవరకు ఏ నిర్ణయము చెప్పను అంది.
అన్నయ్యని అడిగి మనమంతా మాట్లాడుకున్నాకే చెప్తాను. రేపు ఉదయం మళ్ళీ ఫోన్ చేయండి. కాలు ముగిసిన తర్వాత ఆమె తలుపు దగ్గర నిలబడి సూర్యనారాయణని చూసింది. ఒక మధ్యాహ్నం హారిక ఆఫీసు నుంచి రావడానికి ఆలస్యమైంది. పార్వతి వంటగదిలో ఉంది. కార్తీక్ కూడా ట్రాఫిక్లో చిక్కుకున్నాడు. నర్సు తన బిడ్డకు జ్వరం వచ్చిందని గంట ముందే వెళ్ళిపోయింది. సూర్యనారాయణ వరండాలో ఒంటరిగా కూర్చుని ఉన్నారు. మాటల బోర్డు ఆయన ఒడిలో ఉంది. పార్వతి దగ్గరకు వచ్చి అన్నయ్య ఏం కావాలి అని అడిగింది. ఆయన చాలాసేపు ఏ కార్డు తాకలేదు. చివరకు సంరక్షణ కేంద్రం అన్న పాత కార్డుపై వేలు పెట్టారు. పార్వతి చేతులు చల్లబడ్డాయి. అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా అని అడిగింది. తన గొంతులో తెలియకుండానే ఉపశమనం వచ్చింది. అదే క్షణంలో తనకు తన మీద సిగ్గేసింది. సూర్యనారాయణ తల అడ్డంగా ఊపాడు. తర్వాత పెన్ను తీసుకోవాలని చూశాడు. పార్వతి పలక ఇచ్చింది. ఆయన వణికిన చేతితో చాలాసేపు ప్రయత్నించి 2 అక్షరాలు రాశాడు. భారం. పార్వతి చదివిన వెంటనే కళ్ళు నిండిపోయాయి. ఆయనకి సంరక్షణ కేంద్రం కావడం కాదు, తన వల్ల వీళ్ళకి భారం అవుతున్నానేమో అని భయం అని అర్థమైంది. అన్నయ్య అని ఆమె కుర్చీ దగ్గర కూర్చుంది. మాట రాలేదు. ఇంతవరకు తాను అన్నది సౌకర్యం గురించే, కానీ ఎదుటి మనిషి తన వల్ల ఎవరికి ఇబ్బంది పడకూడదనే భయంతో తన ఇంటినే వదులుకోవాలని అనుకున్నాడని ఇప్పుడు తెలిసింది. అప్పుడే గుమ్మం దగ్గర కార్తీక్ అడుగుల శబ్దం వచ్చింది. అతను ఊపిరి పీలుస్తూ లోపలికి వచ్చాడు. పార్వతి పలక అతని చేతిలో పెట్టింది. అతను చదివి కాసేపు నిలబడ్డాడు. సూర్యనారాయణ కళ్ళు దించుకున్నాడు. కార్తీక్ ఆయన ఎదురుగా ముఖాల మీద కూర్చున్నాడు. మామయ్య, మీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే మనం మరొక చోట చూస్తాం అన్నారు. కానీ మీరు మా మీద దయ చూపించడానికి మీ కోరిక వదులుకోవద్దు. మీ వల్ల మాకు కష్టం వస్తే ఆ కష్టాన్ని మాట్లాడుకుని పంచుకుంటాం. మిమ్మల్ని పంపేసి సౌకర్యంగా ఉన్నట్టు నటించం. సూర్యనారాయణ ముఖం కదిలింది. పెదవులు వణికాయి. హారి అని ఆయన మెల్లగా పలికాడు. హారిక వస్తుంది అన్నాడు కార్తీక్. ఆమె దగ్గర కూడా అడుగుదాం. ఇంతలో హారిక వచ్చేసింది. తండ్రి పలక చూసిన క్షణం ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. వెంటనే నాన్న, నువ్వు నాకు భారం అనుకోవద్దు అనబోయింది. కానీ మాట మధ్యలోనే ఆగిపోయింది. అది కూడా ఒక నిర్ణయమే అయిపోతుందని గుర్తొచ్చింది. ఆమె కుర్చీ దగ్గర కూర్చొని మాటల బోర్డు పెట్టింది. నాన్న, నిజంగా నీకేం కావాలి అని అడిగింది. నన్ను చూసి చెప్పకు, కార్తీక్ను చూసి చెప్పకు, అత్తయ్యని చూసి కూడా చెప్పకు. నీకు ఇక్కడ ఉండాలనిపిస్తుందా, లేక మంచి సంరక్షణ కేంద్రం ఉండాలనిపిస్తుందా? నువ్వు ఏది చెప్పినా మనం కలిసి చేస్తాం. సూర్యనారాయణ కళ్ళు ఒక్కొక్కరి ముఖం మీద తిరిగాయి. కార్తీక్ చేతిలో ఉన్న పలకను చూశాడు. పార్వతి కళ్ళలో కన్నీళ్లు చూశాడు. చివరికి మన ఇల్లు అన్న కార్డు మీద వేలు ఉంచాడు. తరువాత తడబడుతూ ఆయన పలక మీద ఒకే మాట రాశారు. వాళ్లతో. హారిక తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంది. పార్వతి ముఖం మీద కన్నీళ్లు జారిపోయాయి. కార్తీక్ మెల్లగా తల ఉంచాడు. అలాగే మామయ్య అన్నాడు. అందరం కలిసే ఉంటాం. ఆ సాయంత్రం పార్వతి స్వయంగా నర్సు కోసం ప్రత్యామ్నాయ నెంబర్లు రాసుకుంది. కానీ ఈసారి హారికకు చెప్పకుండా ఏ కాలు చేయలేదు. రేపటి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చే అమ్మాయిని మాట్లాడదాం. 3 నెలలు గడిచేసరికి సూర్యనారాయణ వాకరు పట్టుకొని వరండం దాకా నడవగలిగారు. మాటలు ఇంకా స్పష్టంగా రావు, కానీ కొన్నిసార్లు నీళ్లు, హారిక, కార్తీక్ అనగలిగేవాడు. ఒకరోజు హారిక తన చదువు గది నుంచి తన వస్తువులు తీసుకొని మళ్ళీ పడక గదిలో పెట్టడం మొదలుపెట్టింది. కార్తీక్ అది చూసి వెంటనే ఆనందపడలేదు. దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. ఇది నువ్వు తిరిగి వస్తున్నావని అర్థమా అని అడిగాడు. హారిక చీరల మడతలు సరిచేస్తూ అంది. నేను నా ఇష్టంతో వస్తున్నాను. నువ్వు మారావని సర్టిఫికెట్ ఇవ్వడానికి కాదు. మనం ఇంకా నేర్చుకుంటున్నాం కాబట్టి. కార్తీక్ తల ఊపాడు. నేను మళ్ళీ తలుపు వేసుకుంటే? హారిక అతని కళ్ళలో చూసింది. వెయ్యకూడదని చెప్పను. నీకు ఒంటరిగా ఉండాలనిపిస్తే చెప్పు, నేను తిరిగి వెళ్తాను. నేను కూడా కోపంగా ఉంటే దాచుకోను. మనం గడియ వేయకుండా మాట్లాడితే సరిపోతుంది. కార్తీక్ కాసేపు ఏమీ మాట్లాడలేదు. తరువాత మంచన కూర్చొని, ఆ రాత్రి నువ్వు గదిలోకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావనుకున్న ఆ భయం వచ్చినా కూడా నీ దగ్గరికి వచ్చి చెప్పలేకపోయా. నిన్ను వదిలి వెళ్ళొద్దు అని అడిగే హక్కు కూడా నాకు లేదని అనిపించింది. ఎందుకంటే నిన్ను నేను రోజు ఒంటరిగా వదిలేసేవాడిని. హారిక చీరలు మడతలు సరిచేయడం ఆపింది. ఆమెకు ఆ రాత్రి గుర్తొచ్చింది. గది తలుపు ముందు నిలబడి తన పేరును పలకలేక వెనక్కి తిరిగిన కార్తీక్ అడుగులు గుర్తొచ్చాయి. నేను ఎందుకు వెళ్ళలేదో తెలుసా అని అడిగింది. కార్తీక్ తల అడ్డంగా ఊపాడు.
నిన్ను కాపాడాలని కాదు, నా కాపురం నిలబెట్టాలని కూడా కాదు. నేను వెళ్తే నువ్వు హారిక కూడా నన్ను వదిలేసింది అని అనుకొని మరింత మూసుకుపోతావని నాకు భయం. కానీ నేను ఉండిపోయినందుకు నువ్వు మారాలి అని కూడా తెలుసు. అందుకే నేను నీ గది కాదు, ఆ గదిని ఎంచుకున్నా. నువ్వు రావడానికి తలుపు తెరిచాను. కార్తీక్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను వాటిని దాచుకోవడానికి ముఖం తిప్పలేదు. హారిక మొదటిసారి అతన్ని కన్నీళ్లు పెట్టుకుంటూ చూసింది. అది పెద్ద ఏడుపు కాదు, కళ్ళ అంచుల్లో నిలిచిన 2 బొట్లు మాత్రమే. నాకు ఏడవడం రాదు హారిక అన్నాడు. నేర్చుకోవాల్సిన పని కాదు అంది. వచ్చినప్పుడు ఆపుకోకుండా ఉంటే చాలు. ఆ మాట విన్న కార్తీక్ తల వంచాడు. కాసేపటికి తర్వాత నువ్వు మళ్ళీ బాధపడితే ఏం చేయాలి అని అడిగాడు. హారిక అంది, నేను ఉన్నాను అని చెప్పి పక్కన కూర్చో. నాకు ఏం కావాలో అడుగు. మామయ్యకి మనం చేసినట్టే అన్నాడు కార్తీక్. హారిక నవ్వింది. అవును, మాట్లాడలేని మనిషిని అడగడం నేర్చుకున్నాక మాట్లాడగలిగే మనిషిని వినడం కష్టం కాదు కార్తీక్. కానీ ఆ పని ప్రతిరోజు చెయ్యాలి. కార్తీక్ తన చేతిని ముందుకు చాచాడు. హారిక వెంటనే పట్టుకోలేదు. అతని చేతిని చూస్తూ కాసేపు ఉంది. ఆ తర్వాత తన చేయి అతని చేతిలో పెట్టింది. తలుపు అవతల వరండాలో సూర్యనారాయణ 2 సార్లు తట్టాడు. శబ్దం చేశాడు. ఇద్దరూ ఒకేసారి నవ్వారు. కార్తీక్ నవ్వు హారికకు పెళ్లి మొదటి రోజులలో చూసిన పాత నవ్వులా అనిపించింది. 4 నెలల్లో ఒక్కరోజు మల్లె మొక్క కుండీ వైపు చూపించారు. హారిక ఆయనకి నీళ్లు కావాలేమో అనుకుంది. కానీ ఆయన తల అడ్డంగా ఊపాడు. మళ్ళీ కిటికీ బయటికి చూశారు. ఎడమ చేతితో చిన్న ఉత్తం గీశారు. కార్తీక్ కాసేపు చూస్తూ ఉండి, మీ పాత ఇంటి వరండా కావాలా మామయ్య అని అడిగారు. సూర్యనారాయణ కళ్ళు వెంటనే వెలిగిపోయాయి. వేళ్ళు 2 సార్లు తట్టాయి. హారిక మొదట భయపడింది. పాత ఇంటి బాత్రూమ్ సమస్య ఇంకా పూర్తిగా సరికాలేదు. వాకర్తో అక్కడికి వెళ్ళడం కష్టం. కానీ ఈసారి ఆమె వెంటనే కుదరదు అనలేదు. తండ్రి చేతి మీద చెయ్యి వేసి, వెళ్ళాలని ఉందా నాన్న? సరే, ఎలా సౌకర్యంగా తీసుకోవాలో అడుగుదాం అంది. పార్వతి వెంటనే తన పాత స్వరంలో, ఇలాంటి ప్రయాణాలు ఎందుకు, ఇక్కడే మల్లెకుండీ ఉంది కదా అనబోయింది. కానీ సూర్యనారాయణ ముఖం చూసి ఆగిపోయింది. ఎప్పుడు వెళ్దామన్నయ్యా అని అడిగింది. సూర్యనారాయణ కళ్ళు మూసుకొని తెరిచాడు. ఆయనకు ఆ ప్రశ్న వినిపించిందని తెలిసింది. రేపు అని హారిక నవ్వింది. సరే, తర్వాతి రోజు కార్తీక్ ఏ నిర్ణయము తనంతట తానే తీసుకోలేదు. కారులో వీల్చైర్ ఎలా పెట్టాలో డ్రైవర్తో మాట్లాడాడు. పాత ఇంటి మెట్టు దగ్గర తాత్కాలిక ర్యాంపు కట్టడానికి పనివాడిని పిలిచాడు. హారికను అడిగి తండ్రికి ఏ మందులు, నీళ్లు, దుప్పటి కావాలో జాబితా రాయించాడు. పార్వతిని మీరు రావాలనుకుంటున్నారా అని అడిగింది హారిక. పార్వతి ఆ ప్రశ్న విని ఆశ్చర్యపోయింది. ఆమె తల ఊపింది. సూర్యనారాయణ పాత ఇంటి గుమ్మం దగ్గరికి చేరుకున్నాడు. వీల్ చైర్లో కూర్చున్న సూర్యనారాయణ దగ్గరకు హారిక వంగి, గుర్తుందా నాన్న, అమ్మ పోయిన తర్వాత మీరు ఇవే మల్లెలు నాటారు అంది. ఆయన పెదవులు కదిలాయి. గొంతులోంచి తక్కువగా ఒక శబ్దం వచ్చింది. హరి. హారిక ఒక్కసారిగా తండ్రి చెయ్యి పట్టుకుంది. నేను ఉన్నా నాన్న అంది. సూర్యనారాయణ ఆమెను చూసి తర్వాత కార్తీక్ వైపు చూశారు. కార్తీక్ కుర్చీ పక్కనే నిలబడి ఉన్నాడు. తండ్రి చేతి వేళ్ళు బలహీనంగా పైకి లేచాయి. హారిక చేతిని ఒకసారి, కార్తీక్ చేతిని ఒకసారి తాకాయి. కలపలేకపోయాయి. కార్తీక్ ముందుకు వంగి హారిక చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. సూర్యనారాయణ ఆ 2 చేతుల మీద తన ఎడమ చేతి ఉంచాడు. టక్ టక్కుమని. ఈసారి 2 తట్టులకు హారిక అర్థం చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం లేదు. సూర్యనారాయణ కళ్ళు చెప్తున్నాయి, మీరు ఇద్దరు ఒకరి పక్కన ఒకరు ఉండండి. పార్వతి కొంచెం దూరంగా నిలబడి ఆ దృశ్యం చూసింది. పార్వతి ముఖంలో కూడా ఆనందం. సూర్యనారాయణని తిరిగి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వరండా గదిలో పాత మల్లె మొక్క కుండీ పక్కనే పెట్టారు. హారిక తండ్రి ప్రతిరోజు ఉదయం దానివైపు చూస్తారు. కార్తీక్ నీళ్లు పోస్తాడు. ఒక రాత్రి హారిక పాఠశాల నుంచి ఆలస్యంగా వచ్చింది. పిల్లల వార్షిక ప్రదర్శన కోసం ఆమె చేసిన చిత్రాలు చివరి నిమిషంలో తడిసిపోయాయి. వాటిని మళ్ళీ చేయడానికి ఉపాధ్యాయులతో కలిసి 2 గంటలు కూర్చోవాల్సి వచ్చింది. ఇంటి గుమ్మం దాటేసరికి తల నొప్పి, కాళ్ళ నొప్పి, మాట్లాడాలనే శక్తి కూడా లేని అలసట. గడియారం సరిగ్గా 8 కొట్టింది. ఆ శబ్దం విన్న హారిక గుండె ఒక్కసారిగా పాత రాత్రికి వెళ్ళిపోయింది. అదే సమయంలో అదే ఇల్లు. కానీ ఈసారి కార్తీక్ ఆఫీసు నుంచి ఇంకా రాలేదు.
పార్వతి వంటగది నుంచి బయటకు వచ్చి హారిక ముఖం చూసింది. పాత పార్వతి అయితే ఇంత ఆలస్యంగా ఎందుకు అని అడిగేది. ఇప్పుడు ఆమె కేవలం కాళ్ళు కడుక్కోమ్మా, నీకు టీ పెట్టనా, లేక ముందుగా కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంటావా అని అడిగింది. హారిక సోఫా మీద కూర్చుంది. 5 నిమిషాలు మౌనంగా ఉండాలి అత్తయ్య అంది. సరే అంది పార్వతి. వరండాలో సూర్యనారాయణ కూర్చున్నాడు. 5 నిమిషాల తర్వాత హారిక తానే అంది, టీ ఇస్తారా? పార్వతి ఇప్పుడే అంది. కార్తీక్ 9 గంటలకు వచ్చాడు. అతని భుజాలు అలసిపోయి ఉన్నాయి. చేతిలో ల్యాప్టాప్ బ్యాగు. గుమ్మం దాటి అలవాటుగా తన గది వైపు 2 అడుగులు వేశాడు. హారిక సోఫాలో కూర్చొని టీ తాగుతోంది. ఆమె ముఖంలో సాధారణ రోజుల్లో ఉండే వెలుగు లేదు. కార్తీక్ ఆగిపోయాడు. ల్యాప్టాప్ బ్యాగు తీసుకొని టేబుల్ మీద పెట్టాడు. ఫోన్ సైలెంట్ చేశాడు. ఆమె ఎదురుగా ఉన్న కుర్చీని లాక్కొని కూర్చున్నాడు. హారిక అన్నాడు, ఈరోజు నువ్వు ఎందుకో డల్గా ఉన్నావు, ఏమైంది అన్నాడు కార్తీక్. ఆ మాట విని హారిక కళ్ళు నిండాయి. నాకు ఈరోజు చాలా బాధగా ఉంది అంది. పిల్లల ముందు నా పని పాడైపోయింది అనిపించింది. మళ్ళీ చేయాల్సి వచ్చింది. నేను సరిపోనట్టు అనిపించింది. కార్తీక్ తల ఊపాడు. మరి ఏం చేశావు అని అడిగాడు. హారిక అతని ముఖంలోకి చూసింది. తన బాధకి వెంటనే పరిష్కారం చెప్పని మనిషి దాన్ని తనతో కలిసి మోయాలని అడుగుతున్నాడు. ఆమె నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. పిల్లలు వేసిన రంగులు, తడిసిన చార్ట్ పేపర్లు. ఒక చిన్న పాప తన దగ్గరకు వచ్చి టీచర్ మళ్ళీ గీసుకుందాం అన్న మాట అని చెప్పింది. కార్తీక్ వింటూ ఉన్నాడు. పార్వతి వంటగది గుమ్మం దగ్గర నిలబడి ఉంది. ఈసారి కోడలి కన్నీళ్లను చూసి సంభాషణ మొదలు పెట్టలేదు. 2 కప్పుల టీతో వచ్చి టేబుల్ మీద పెట్టి మళ్ళీ వెనక్కు వెళ్ళిపోయింది. వరండాలో సూర్యనారాయణ తన చేతి కుర్చీ మీద 2 సార్లు తట్టాడు. కార్తీక్ ఆ శబ్దం వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. హారిక కూడా తండ్రి వైపు చూసింది. ఆ చిన్న శబ్దంతో ఎన్నో మాటలు ఉన్నాయి. నేను ఉన్నాను విను. కార్తీక్ ఆ రాత్రి తన గది తలుపు దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల నుంచి గొళ్ళెం వెయ్యలేదు. తలుపు పూర్తిగా తెరిచే ఉంది. హారిక కొద్దిసేపటి తర్వాత తన చీరల అలమరా దగ్గరకు వెళ్ళి ఒక పుస్తకం తీసుకుంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న పార్వతి గుమ్మం దగ్గర ఆగిపోయింది. తనకు చాలా కాలంగా అలవాటైన ఒక మాట పెదవుల దాకా వచ్చింది. ఇప్పుడైనా సర్దుకుపోయారా? కానీ ఆ మాటలో కూడా తొందర ఉందని ఆమెకు అర్థమైంది. ఇద్దరి మధ్య ఏం సర్దుకుందో, ఇంకా ఏమి సర్దుకోవాల్సి ఉందో అడగడం తన పని కాదని తెలిసింది. ఆమె వెనక్కి తిరిగి వరండాలో ఉన్న సూర్యనారాయణ దగ్గరికి వెళ్ళింది. లోపల హారిక పుస్తకం తీసుకొని మంచం అంచున కూర్చుంది. కార్తీక్ ఆమె వైపు చూసి, నువ్వు చదువుతుంటే నిన్ను ఇబ్బంది పెట్టానా అని అడిగాడు. హారిక పుస్తకం తెరిచి, ఇబ్బంది అయితే చెప్తా, ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండు అంది. కిటికీ దగ్గర కుర్చీని లాక్కొని కూర్చున్నాడు. ఇద్దరి మధ్య పెద్ద మాటలు లేవు. కొద్దిసేపటి తర్వాత హారిక పుస్తకం మూసి, రేపు నాన్న వ్యాయామం తర్వాత మల్లె మొక్కకి కొత్త మట్టి వేయాలి. మీకు సమయం ఉందా అని అడిగింది. ఉంది అన్నాడు కార్తీక్. లేకపోతే చేసుకుంటా. కానీ నువ్వు ఎందుకు అడిగావో నాకు తెలుసు. ఎందుకు? ఇద్దరం కలిసి చేయాలని. హారిక చిరునవ్వు నవ్వింది. మరుసటి ఉదయం వరండాలో మల్లె మొక్క కుండీ పక్కన పాత మట్టిని తీసి పెట్టారు. కార్తీక్ చేతులు మట్టితో నిండిపోయాయి. హారిక కొత్త ఎర్రమట్టిని తెచ్చింది. సూర్యనారాయణ కుర్చీలో కూర్చొని చూస్తున్నారు. పార్వతి నీళ్ల గిన్నె పట్టుకొని నిలబడి ఉంది. ఎక్కువ నీళ్లు పోయొద్దు హారిక అంది. వేరు కుళ్ళిపోతుంది. కార్తీక్ వెంటనే గిన్నె కింద పెట్టాడు. ఇంతేనా అని అడిగాడు. ఇంకాస్త మట్టి పక్కకి జరపండి అంది హారిక. అతను ఆమె చెప్పినట్టే చేశాడు. పక్కనే ఉన్న పార్వతికి నోటి దాకా అలా కాదు అన్న మాట వచ్చింది. కానీ కార్తీక్, హారిక ఇద్దరూ తమలో తాము మాట్లాడుకుంటూ పని పూర్తి చేయడం చూసి మౌనంగా నవ్వుకుంది. మట్టి సరిచేసిన తరువాత హారిక గిన్నెను తండ్రి చేతిలో పెట్టింది. ఆయన వణికిన చేత్తో కొంచెం నీళ్లు పోశాడు. కార్తీక్ కుండీ అంచున ఆయన చేతికి తోడుగా చేయి పెట్టాడు. పార్వతి ఎండిన కొమ్మను మెల్లగా తీసి పక్కన పెట్టింది. కానీ ఆ క్షణంలో ఎవరూ ఒంటరిగా లేరు. పార్వతి లోపలికి వెళ్ళి 4 చిన్న కప్పుల్లో టీ తీసుకొచ్చింది. 1 కప్పు సూర్యనారాయణ ముందు పెట్టి, చక్కెర తక్కువగా ఉంది అన్నయ్య అంది. తర్వాత హారిక వైపు తిరిగి, నీకు కావాలా అమ్మా అని అడిగింది. హారిక తల ఊపింది. కావాలత్తయ్య. కార్తీక్ తన కప్పు తీసుకొని వరండా మెట్టు మీద కూర్చున్నాడు. హారిక పక్కనే కూర్చుంది. ఆమె చేతిలోని కప్పు కొంచెం వేడిగా ఉంది. అతను ఆమెకు ఏం చెప్పాలో వెతకలేదు.
ఆమె ఏం చెప్పేదేదైనా ఉంటే వినడానికి సిద్ధంగా కూర్చున్నాడు. కానీ ఎవరైనా మాట రాకపోతే తట్టడానికి ఒక రైలింగ్ ఉంది, అడగడానికి ఒక కార్డు ఉంది, వినడానికి ఎదురుగా ఒక మనిషి ఉన్నాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శుభం.